ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి భూసేకరణ అంతా కూడా పూర్తి చేసి ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అన్నింటిని కూడా అధిగమించి ఆ రోజు కోర్టు కేసులు పడితే వాటిని అన్నింటిని కూడా రైతులతో మాట్లాడి అధిగమించి లీగల్ ఇష్యూలన్నింటిని కూడా అధిగమించా కోర్టులో కేసులు వేసిందే మీరు సవట ఆ విషయం తెలుసా నీకు? పెద్ద సభలు పెట్టుకుని మనం కోర్టులో కేసులు వేసేద్దాం. అసలు ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి ఉన్న ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు? అసలు విశాఖపట్నానికి మనకి మహా అయితే ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లే కదా, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఎయిర్పోర్ట్? దీన్ని ఖచ్చితంగా ఎలాగైనా అడ్డుకుందామని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఒకవేళ ప్రభుత్వం మీ దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటే నేను వచ్చిన తర్వాత ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ని నిలిపివేసి ఎవరి భూములు అయితే వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో లేదంటే ప్రభుత్వం తీసుకుందో వాళ్ళకి మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. అప్పట్లో మనోడు పెద్ద పెద్ద యుద్ధాలే చేసాడు. ఇది భోగాపురానికి సంబంధించి జన సమీకరణ చేసి అక్కడికి వెళ్ళి నేను ఆపేస్తాను, వచ్చేది మన ప్రభుత్వమే, భోగాపురం ఎయిర్పోర్ట్ నేను కంప్లీట్ అవనవను, ఎట్టాగైనా సరే కోర్టులో కేసులు వేసైనా సరే అడ్డుకుంటానని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు. మరీ నిస్సిగ్గుగా సిగ్గు సెరవు లేకుండా కనీసం జనాలు నవ్వుకుంటారని ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతి దానికి కూడా వచ్చేసి అది మేమే చేసేమండి, అది మేమే కట్టానండి.